కూచ్ బిహార్ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్దాలో సర్ పరిశీలనకు వచ్చిన న్యాయాధికారులను ఘెరావు చేయడం తృణమూల్ కాంగ్రెస్ మహా జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనమని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. జంగిల్ రాజ్, మహా జంగిల్ రాజ్ పరిపాలన అంటే అటవిని పరిపాలించేవాడికి ప్రజలను పరిపాలించిన ఏం తెలుస్తుందిలే అన్నట్టుగా ఎద్దేవా చేశారు. అంటే అటవీలో ఏమి ఉంటాయి? క్రూర మృగాలు ఉంటాయి, సాధుజీవులు ఉండవుగా. క్రూర మృగాలకి వాళ్ళకి ఎంత చెప్పినా అంతే, వాటి బుద్ధి మారదు. అంటే ప్రకృతి ధర్మం అనుకోండి, అది వేరే విషయం. సో అటువంటి అటవీ ఏదైతే ధర్మం ఉందో అది ఇప్పటికీ అదే వస్తుంది. పెద్ద జీవి చిన్నజీవిని తింటుంది, చిన్నజీవి చిన్నజీవిని తింటుంది, ఒక మోసలో కొట్టుకెళ్ళిపోతుంటుంది. కానీ మానవులు అలా కాదు కదా, మనిషిని పరిపాలించే వాళ్ళు వేరేలా ఉండాలి. అక్కడ మహా జంగిల్ రాజ్ పరిపాలన అనేది ఇక్కడ మోదీ గారి విమర్శ. అలాగే తృణమూల్ భయోత్పాతానికి భాజపా భరోసాకు మధ్య జరుగుతున్నవని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే, ఒకవైపు బంగ్లాదేశ్ని రెచ్చగొడుతుంది, ఒకవైపు చొరబాటుదారుల్ని ఎంకరేజ్ చేస్తుంది, మరోవైపు మైనారిటీస్కి సంబంధించి అలాగే ఇక్కడున్న పరిస్థితికి సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే వాడికి దేశం ఏమైపోయినా, నెక్స్ట్ జనరేషన్స్ ఏమైపోయినా పర్వాలేదు, ప్రస్తుతం మనకు పదవి వచ్చిందా లేదా, మేము పీట మీద ఉన్నామా లేదా. ఇప్పుడు బెంగాల్ మాజీ అధ్యక్షురాలు హసీనా భారతదేశానికి వచ్చి తలదాచుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు రాజకీయ పరంగా ఎవరు వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో అటువంటి పరిస్థితులు నెలకొనడం వల్ల తన కుటుంబీకులు ఎవరు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. తను ఎక్కడ తలదాచుకుంది అంటే ఏం కాదులే, నా పదవి నా పీఠం ఊకందనుకుని వాళ్ళ పూర్వీకులు ఎక్కడైతే బిహేవ్ చేశారో ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఈ పిల్లలు అనుభవిస్తున్నారుగా. ఇదే తృణమూలకు కూడా పడుతుంది అని ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం కూచ్ బిహార్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరుగుతున్న నిర్ణయాత్మక ఎన్నికలివి. మే 4వ తేదీన ఫలితాల తర్వాత తృణమూల్ గోండాల లెక్కలన్నింటినీ సరిచేస్తామని పేర్కొన్నారు. మహా జంగిల్ రాజ్ అని విమర్శిస్తూనే తృణమూల్ గోండాల, ఎందుకంటే ముఖ్యమంత్రి నిరసనలో పాల్గొనడం ఏంటండి? నాకు తెలిసి రాజ్యాంగంలో కొన్ని చట్టాల నిబంధనల ప్రకారము ఖాకీ బట్టలు వేసుకున్న వాళ్ళకి ధర్నా చేసే హక్కు లేదు. ఖాకీ ఇన్ ద సెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆర్టీసీ వాళ్ళు కానీ, లేదంటే ఖాకీ బట్టలు వేసుకునే ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కార్మికులు కర్షకులు కానీ, వీళ్ళు నిరసన తెలియజేయాలి, జస్ట్ రిబ్బన్ కట్టుకొని ఏదో తెలియజేయాలి తప్ప బ్లాక్ రిబ్బన్ కట్టుకొని పూర్తి స్థాయిలో ధర్నాకు వెళ్ళకూడదని ఒక నిబంధన ఉంది. నాట్ ఓన్లీ వాళ్ళు కాదు, ఫైర్ వాళ్ళు అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటారు వీటిని. ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఎవరికి కూడా నిరసన ధర్నా చేసే ఇది లేదంట. కానీ ఇక్కడ తృణమూల్ అధినేతగా ఉంటూ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆమె స్వయంగా ఆ సరకు వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొనడం. అసలు ప్రభుత్వం ఎక్కడెక్కడైనా నిరసనలు చేస్తే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి, వాటికి చెక్ పెట్టాలి. అలాంటిది ఆమె ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటున్న, ముఖ్యమంత్రిగా ఉంటున్న ఆమె ఇలా ధర్నాలో పాల్గొనడం, రోడ్డు మీద ర్యాలీలు చేయడం ఏంటి దిగజారుడుతనం అనేది సగటు ఓటరు, అలాగే అసలు అక్కడ వెస్ట్ బెంగాల్లో మీడియా కూడా విస్తుపోతుందంట. పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేకపోతున్నారు, బయటికి వెళ్ళబుచ్చలేకపోతున్నారు. చాలామంది కనుమరుగు కూడా అయ్యారని వార్తలు ఉన్నాయి, బట్ అవి బయటికి రావట్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో క్రూరమైన ప్రభుత్వ బెంగాల్ పవిత్ర నేలపై ప్రతిరోజు ప్రజాస్వామ్యాన్ని రక్తసిక్తం చేస్తోంది. అసలు ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది, వెస్ట్ బెంగాల్ పొడవునా బంగ్లాదేశ్ వైపు ఉన్న వాటిని బార్డర్గా నిర్మించుకున్న గోడ కట్టుకుందాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అంటే ల్యాండ్ లేదంట. మరి కుటుంబీలకి, మేనర్లకి, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి మాత్రం ల్యాండ్లు ఉన్నాయా? అంటే చొరబాటు ద్వారా ఓట్లు వచ్చేవారా గెలిచిపోదామని ప్లాన్ ఇప్పుడు తెలుస్తోంది. కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్న అక్కడ పేరేంటి జ్యోతిబసు సామ్రాజ్యాన్ని ఈవిడ ఎలా కొల్లగొట్టింది? సో ఇటువంటి ఆ చొరబాటులను ఆదరించి వాటిని ఓట్లుగా మలిచి ఈ విధంగా గెలిచిందా అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతున్న ప్రశ్న.